వారిద్దరూ రామలక్ష్మణుల్లా కలిసి పనిచేశారు. కానీ వారిద్దరి కొడుకుల మధ్య ఏర్పడిన ఆధిపత్య పోరు అన్నదమ్ములను విడదీసే స్థాయికి చేరిపోయింది. ఇది పార్టీకి తలబొప్పి కట్టిస్తోంది. తమ్ముడు ఆయన కొడుకు చేస్తున్న పెత్తనంతో అన్న ఆయన కొడుకు జనసేనలో చేరిపోతామంటున్నారు. ఇంతకీ ఇది ఎక్కడో తెలుసుకోవాలంటే లెట్స్ వాచ్ దిస్ స్టోరీ. కాకినాడ సిటీ ఎమ్మెల్యేగా వనమాడి కొండబాబు 2024 ఎన్నికల్లో మూడోసారి గెలిచారు. కేవలం టీడీపీ హవాలో మాత్రమే ఆయన గెలుస్తారు అన్న పేరుంది. అందుకే గత అసెంబ్లీ ఎన్నికల్లో ఆయనకు బదులు అన్న వనమాడి సత్యనారాయణ కోడలు పేరును చంద్రబాబు పరిశీలించారు. కొండబాబుపై అప్పటి సిటీ ఎమ్మెల్యే చంద్రశేఖర్ రెడ్డి తీవ్రమైన ఆరోపణలు చేశారు. అవినీతి ఆరోపణలు కూడా కొండబాబును చుట్టుముట్టాయి. ఈ నేపథ్యంలో చంద్రశేఖర్ రెడ్డిని ఢీకొట్టాలంటే రాజకీయాలకు కొత్తగా ఉన్న మంచి అభ్యర్థి కావాలని చంద్రబాబు అన్వేషించారు. అయితే కొండబాబు తనకిది ఆఖరి ఛాన్స్, దయచేసి అవకాశం ఇవ్వండి అని అనడంతో చంద్రబాబు కాదనలేకపోయారు. కూటమి గాలి, స్వయంగా పవన్ కళ్యాణ్ కాకినాడలో ప్రచారంతో కొండబాబు గెలిచారు. ఇక అక్కడి నుంచి ప్రారంభమైన ఇంటి పోరు ఇప్పటికీ చల్లారడం లేదు. అయితే కొండబాబు ఎమ్మెల్యే అయినప్పటికీ ఆయన సోదరుడు సత్యనారాయణ రాజకీయ చతురతతోనే కొండబాబు గెలిచారు అన్న పేరుంది. ఆయనే చక్రం తిప్పుతారు. ఆయనను షాడో ఎమ్మెల్యేగా కూడా పిలిచేవారు. తమ్ముడి కోసం ఆయన ఎన్నో వ్యూహాలు పన్నారు. తమ్ముడి గెలుపులో అన్న పాత్ర ఎంతో ఉందని సిటీ కార్యకర్తలు చెబుతారు. అలాంటి అన్నదమ్ముల మధ్య ఇప్పుడు వారసుల వార్ శురువైందని ప్రచారం సాగుతోంది. ఇక వనమాడి సత్యనారాయణ కుమారుడు ఉమాశంకర్ రాజకీయాలలో ఎప్పటి నుంచో చురుగ్గా ఉన్నారు. తండ్రి నుంచి రాజకీయాలు అలవర్చుకున్న ఆయనకు నియోజకవర్గంపై మంచి పట్టు ఏర్పడింది. 2024లో ఎప్పుడైతే కొండబాబు ఆఖరి ఛాన్స్గా టికెట్ తీసుకుని గెలిచారో అప్పటి నుంచి ఆయన తనయుడు మోహన్ వర్మ పెత్తనం ప్రారంభించారు. తన పెదనాన్న కుమారుడిని దూరంగా పెడుతూ పార్టీ, ప్రభుత్వ కార్యక్రమాల్లో చక్రం తిప్పుతున్నారు. అధికారుల బదిలీల నుంచి ఇసుక వరకు అన్నీ ఆయనే చూస్తున్నారనే టాక్ వినిపిస్తోంది. ఇక 3 సార్లు ఎమ్మెల్యేగా కొండబాబు గెలవడంతో తాను ఎంతో కృషి చేశాను, ఇప్పుడు తన కుమారుడికి రాజకీయ జీవితం ఇవ్వకపోతే ఇక తాము ఎల్లకాలం ఇలా ఉండిపోవాల్సిందేనా అంటున్నారు సత్యనారాయణ. ఆయన కుమారుడు ఉమాశంకర్ యువతలో మంచి పట్టున్న నేత. దీంతో కాకినాడ సిటీ ఎమ్మెల్యే రేసులో వచ్చే ఎన్నికల్లో ఉమాశంకర్ను దింపాలన్నది సత్యనారాయణ ఊహంగా తెలుస్తోంది. కానీ కొండబాబు తన కుమారుడే వారసత్వం అంటున్నారని ఆయన అనుచరులు చెబుతున్నారు. జనసేనతో పొత్తు ఉంది. మొన్నటి ఎన్నికల్లో పవన్ కాకినాడలో సిటీ ఎమ్మెల్యేగా ఉన్న చంద్రశేఖర్ రెడ్డిని పవన్ కళ్యాణ్ ప్రచార సభలో తీవ్ర పదజాలంతో దూషించడంతో ఆ ప్రభావం కూడా పనికి వచ్చి కొండబాబు గెలిచాడు. ఇక తన కుమారుడిని పట్టించుకోకపోతే తాము జనసేనలోకి వెళ్లిపోతామని సత్యనారాయణ చెబుతున్నట్లు ఆయన అనుచరులు ప్రచారం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో అన్నదమ్ములు విడిపోయే పరిస్థితి ఏర్పడిందని కాకినాడలో టాక్ వినిపిస్తోంది. అటు తమ్ముడు ఎమ్మెల్యేగా ఉన్నారు. దీంతో అన్న జనసేనలో చేరి చక్రం తిప్పేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారట. ప్రస్తుతానికి మోహన్ వర్మకు ఎలాంటి రాజకీయ అనుభవం లేదు. తండ్రి వారసత్వం మాత్రమే అతని ఏకైక అర్హత. ఉమాశంకర్ 2 దఫాలుగా ప్రజల్లో ఉంటూ కీలకంగా పనిచేశారు. గత నగరపాలక సంస్థ ఎన్నికల్లో ఆయనది పైచేయిగా ఉంది. దీంతో సత్యనారాయణ కుమారుడిని జనసేనలో చేర్చుకునేందుకు ఆ పార్టీ కీలక నేతలు కూడా చర్చలు జరుపుతున్నట్టు సమాచారం. మొత్తం మీద కాకినాడ సిటీ ఎమ్మెల్యే కొండబాబు కుటుంబంలో అగ్గిరాజుకుందని నియోజకవర్గంలో జోరుగా ప్రచారం సాగుతోంది. అయితే ఈ ఫ్యామిలీ వార్ను పార్టీ అధినేత చంద్రబాబు పట్టించుకుంటారా లేక సత్యనారాయణ జనసేనలో కలిసిపోతారా అని తెలియాలంటే మాత్రం కొద్ది రోజులు వేచి చూడాల్సిందే.